జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. దీంతో వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అక్కడ భూకంపం కారణంగా 1 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడేటువంటి అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. జపాన్లోని దక్షిణ క్యుషు ద్వీపంలో ఉన్నటువంటి కుమోటోకో, నాగసాకి, కగోషిమా అదేవిధంగా మిగతా ప్రాంతాలలో హెచ్చరికలను జారీ చేసింది. అండ్ అలాగే జపాన్కు భూకంపాలు కొత్తవి కాకపోయినా వరుసగా ఇలా ముప్పు ముంచుకు రావడం ఆ దేశ ప్రజలను మానసికంగా కుంగదీస్తోంది. సరిగ్గా గత నెలలో కూడా జపాన్లో భూ ప్రకంపనలు సంభవించినటువంటి సంగతి తెలిసిందే. ఈశాన్య జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలు పైన 6.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం వచ్చింది. అప్పుడు అదృష్టవశాత్తు సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని జేఎంఏ స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ నెల తిరగకుండానే ఇప్పుడు 7.1 తీవ్రతతో భూకంపం రావడంతో ఆ దేశంలో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం ఇప్పుడు అక్కడ నెలకొంది. అసలు జపాన్ అంటేనే భూకంపాల పుట్టినిల్లు. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం వల్ల ఆ దేశం నిత్యం టెన్షన్లోనే గడుపుతుంటుంది. చరిత్రలో జపాన్ చవి చూసినటువంటి విపత్తులు ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి. ముఖ్యంగా 2011 మార్చి 11న జపాన్లో కుదిపేసినటువంటి 9 తీవ్రతతో కలిగినటువంటి మహాభూకంపం మరియు ఆ తర్వాత వచ్చిన భీకర సునామీ సృష్టించిన నష్టం చరిత్రలో ఎప్పటికీ కూడా ఒక చీకటి అధ్యాయమే. ఆ ప్రళయానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా ఇళ్లన్నీ కూడా నేలమట్టిపోయిపోయాయి. అప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ప్రమాదం కూడా ఆ భూకంపం తాలూకు దుష్పరిణామమే. బిలియన్ల కొద్ది ఆస్తి నష్టం జరిగి కోలుకోవడానికి ఆ దేశానికి సంవత్సరాలు పట్టింది. అలాగే 1995లో కోబే నగరంలో వచ్చిన భూకంపం కూడా వేలాది మందిని బలిగొంది. ఇలా ప్రతిసారి ప్రకృతి పంజా విసురుతున్న జపాన్ మాత్రం ప్రపంచానికి ఆదర్శంగా అత్యుత్తమ భూకంప నిరోధక టెక్నాలజీతో మళ్ళీ నిలబడుతూ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఇలాంటి భారీ భూకంపాలు మరే ఇతర దేశంలో వచ్చినా కూడా ప్రాణ నష్టం వేలల్లో ఉండేది. కానీ జపాన్ మాత్రం టెక్నాలజీ పరంగా అత్యంత బలంగా ఉంది. భూకంపం రాగానే సెకండ్ల వ్యవధిలో మొబైల్స్కు అలర్ట్ వచ్చేలా, బుల్లెట్ రైళ్లు ఆటోమేటిక్గా నిలిచిపోయేలా వారు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అద్భుతం. సో ఈ తాజా 7.1 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం ఆ సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అధికారుల సమన్వయము, ప్రజల అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని వార్తలు కూడా ఇప్పుడు అక్కడ ఊరటనిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆఫ్టర్ షాక్స్ భయంతో ప్రజలు ఇంకా ఇళ్లకు వెళ్లేందుకు వణికిపోతున్నారు. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఆ యొక్క భూకంప ప్రభావం ఉందనేది. కొన్ని సెకండ్ల పాటు పూర్తిగా ఆ భవనాలన్నీ కూడా కదిలి అందులో ఉన్నవారిని అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని సెకండ్ల పాటు ఈ పరిణామం అంతా కూడా కొనసాగింది. ఎక్కడ భవంతులు కూలిపోయి వారి ప్రాణాల మీదకి వస్తుందా అనేటువంటి ఆందోళన అయితే ఏర్పడింది. ప్రకృతి ముందు మానవుడు ఎంత శక్తిశాలి అయినటువంటి అయినా కూడా చిన్నపోవాల్సిందే అనడానికి జపాన్ పరిణామాలు నిదర్శనం. అనేక భూకంపాలు ఇప్పటివరకు జరిగాయి. ఇప్పుడు వచ్చినటువంటి భూకంపంలో కూడా అలాంటి పరిణామాలు చూస్తున్నాం. ప్రతిక్షణం భూకంపాలతో పోరాడుతూనే ప్రపంచానికి రోల్ మోడల్గా నిలుస్తున్నటువంటి ఆ దేశ ప్రజల ధైర్యం కూడా నిజంగా ప్రశంసనీయం. సో జపాన్ ప్రజలందరూ కూడా ప్రస్తుతానికైతే ఈ భూకంపం నుంచి ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డారు. ఎలాంటి పెద్ద నష్టం అయితే సంభవించలేదు. బట్ సునామీ హెచ్చరికలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా హెచ్చరికలు ఇచ్చారు. కాబట్టి కొంత అప్రమత్తత అయితే అక్కడ కనిపిస్తోంది.